ఈ కాలంలో పెద్ద మనుషులెవరో, ప్రభుత్వ అధికారులెవరో గుర్తించటం చాలా కష్టంగా మారింది. తినే తిండి, తాగే నీళ్లలో కల్తీలు ఉన్నట్లే చుట్టూ ఉండే మనుషుల్లో కూడా కొంతమంది నకిలీగాళ్లు తయారయ్యారు. నకిలీ అవతారమెత్తి సామాన్యుల దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నారు. జనాల దగ్గర రుబాబు చేస్తూ జోబులు నింపుకుంటున్నారు. ఇలా ఏకంగా ఏడాది పాటు ప్రభుత్వ అధికారిగా చలామణి అవుతూ లక్షల రూపాయలు వసూలు చేశాడు ఓ ప్రబుద్ధుడు. తాను ఆర్టీఓనని చెప్పుకుంటూ నడి రోడ్డుపై వాహనాలను ఆపి మరీ వసూలుకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్లోని ఉప్పల్ పిఎస్ పరిధిలో జరిగిన ఈ భాగవతం సామాన్యుని ముక్కు మీద వేలేసుకునేలా చేసింది. గల్ల చొక్కా వేసుకొని అమాయకుల్లా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పాశం ప్రేమ్ కుమార్ రెడ్డి. ఉప్పల్ పిఎస్ పరిధిలోని హనుమసాయి కాలనీలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. గతంలో అతను వాహనంపై వెళ్తుండగా ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించడం లేదంటూ ఇతగాడి వాహనానికి చలానా విధించారట. తనకే చలానా వేసి ఇబ్బంది పెడతారా అంటూ అధికారులపై కోపంతో ఏకంగా ఆర్టీఓ అవతారమెత్తాడు. తన వద్ద ఉన్న బ్రీజా కారుకే అధికారిక వాహనంగా స్టిక్కర్లు వేశాడు. చలానా బుక్కులు ముద్రించడంతో పాటు ఓ ల్యాప్టాప్ కూడా చేతిలో పట్టుకొని రోడ్డెక్కాడు. తనకు తెలిసిన వ్యక్తితో కలిసి తాను ఆర్టీఓ అధికారినంటూ రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ వసూలు పర్వానికి తెరలేపాడు. మిల్లర్ యంత్రాలను తీసుకెళ్లే వాహనాలను టార్గెట్ చేసుకొని ఓవర్లోడ్ తీసుకెళ్తున్నారంటూ బెదిరించాడు. అడిగినంత ఇవ్వకుంటే లక్షల్లో చలానా రాస్తానంటూ ఒక్కొక్క వాహన యజమాని నుంచి 2,000 నుంచి 20,000 వరకు వసూలు చేశాడు. ఇలా గత కొన్ని నెలలుగా ఉప్పల్, రామంతపూర్, నాచారం, చిల్కానగర్, బోడుప్పల్, మేడిపల్లి, ఫిర్జాదిగూడ, నారపల్లి, గట్కేసరి పరిసర ప్రాంతాల్లో నిత్యం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆర్టీఓ ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశాడు. చెకింగ్ సమయంలో డబ్బులు లేకపోతే ఫోన్పే ద్వారా వసూలు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద బెదిరించి వసూలు చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన మిల్లర్ల సంఘం ప్రతినిధులు అతన్ని నిలదీశారు. దీంతో బెదిరిపోయి పారిపోతుండగా వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తన వాహనానికి చలానా విధించడంతో తాను కూడా ఆర్టీఓ అధికారిగా మారి వసూలు చేయాలనే ఆలోచన వచ్చిందని విచారణలో చెప్పుకొచ్చాడు ఈ కేటుగాడు. నకిలీ ఆర్టీఓపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్లు, మేస్త్రీలు ఉప్పల్ పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ వద్ద ఎంత తీసుకున్నారో చెప్పుకుంటూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సివిల్లో ఉంటుంది సార్, డ్రెస్ ఏం లేదు సార్. ఒక డ్రైవర్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక రిజిస్టర్ బుక్ ఉంది. అది అంటే ఆ బుక్ తీసే వరకు మాకు భయం అవుతుంది. సార్ మీకు దండం పెడతాం, కాలు మొక్కుతాం అని చెప్పి 5,000 3,000 ఎంతో అంత మాకు ఏదో ఒకటి ఉండదు సార్. అది ఆ ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ అనే ఉండదు, లేకపోతే ఫిట్నెస్ అని ఉండదు, ట్యాక్స్ ఏదో ఒక లోపం ఉంటుంది మాకు. ఆ లోపం వల్ల భయపడి ఎంత అడితే అంత ఖచ్చితంగా అడిగేది 20,000 అడుగుతాడు. 20,000 అడితే మేము కుదించుకుంటా 5,000 3,000 4,000 6,000 7,000 అని ఎంత ఉంటే అంత